నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఒకవైపు అంతర్జాతీయ బ్యాంకులతో 928 కోట్లు అప్పు తెచ్చి కేవలం 95 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ టిపిఎస్ కడుతున్నామని ప్రభుత్వం చెప్తున్న ఆర్భాటం ఎంత? మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఏకంగా 23,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నారనే వార్త సృష్టిస్తున్న కలకలం ఎంత? రూట్లు మార్చి కార్పొరేట్ లుక్ తెస్తామంటూ ప్రభుత్వానికి కనీస మరుగుదొడ్లు, తాగునీరు కూడా లేక అల్లాడుతున్న వేల సంఖ్యలో గ్రామీణ బడుల గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఈరోజు ఈ సంచలన అంశంపై లోతైన విశ్లేషణ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణ పనులను పట్టాలెక్కించేందుకు విద్యాశాఖ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే గ్యారేజ్ లోని 6 పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా క్యూర్ అవతల చేపట్టున్న మరో 95 స్కూళ్లకు 928 కోట్ల నిధులు అవసరమవుతున్నాయని అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తం వ్యయంలో ఏకంగా 70% అంటే సుమారు 650 కోట్లను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐబి రుణం ద్వారా సమకూర్చుకుంటున్నారు. విద్యా రంగానికి నిధులు తెస్తామనేది ఒక కోణం అయితే, దీని వెనుక భారీ విదేశీ రుణాల భారం రాష్ట్ర ఖజానాపై ఎలా పడుతుందనేది మరొక కోణం. అయితే ఇక్కడే అసలు సిసలు వివాదం తెరపైకి వచ్చింది. ఒకవైపు కొన్ని మోడల్ స్కూల్స్ కడుతుండగా రాష్ట్రంలో ఉన్న మొత్తం 27,000 ప్రభుత్వ పాఠశాల సంఖ్యలను కేవలం 4,000కు కుదిస్తామని, అంటే ఏకంగా 23,000 ప్రభుత్వ బడులను మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం పెట్టింది. బెంగళూరులో జరిగిన ఒక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటనపై విద్యావేత్తలు, రిటైర్డ్ జడ్జిలు, కవులు, ప్రజా సంఘాలు మరియు సీనియర్ జర్నలిస్టులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖలు రాశారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీల్లో సుమారు 8,769 గ్రామాల్లో ప్రభుత్వ బడులు శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, ఇది రాజ్యాంగం కల్పించిన ఉచిత నిర్బంధ విద్యా హక్కుకు ఆర్టికల్ 21A అండ్ ఆర్టీఈ యాక్ట్ తూట్లు పొడుస్తుందని నిపుణులు మండిపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన, పేద విద్యార్థులు మరియు బాలికలకు విద్యకు దూరమయ్యే దుస్థితి వస్తుందని గణాంకాలతో సహా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ హంగులతో టిపిఎస్లు కడుతున్నామని గొప్పలు చెబుతుంది. క్షేత్రస్థాయిలో పత్రికల్లో వస్తున్న కథనాలు ప్రభుత్వ బడుల వ్యవస్థ కళ్ళకు కడుతున్నాయి. ఇటీవల అనేక పేపర్లో వచ్చిన కథనాల ప్రకారం రాష్ట్రంలో కనీస వాష్రూమ్లు అంటే మరుగుదొడ్లు కూడా సౌకర్యాలు కూడా లేని పాఠశాలలు వేల సంఖ్యలో ఉన్నాయి. బాలికలు చదువుకునే బడుల్లో కనీస మౌలిక వసతులు, తాగునీరు, కుర్చీలు కూడా కరువయ్యాయి. ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండటం, బడులను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం వాటిని మూసేసే దిశగా అడుగులు వేయడం పట్ల తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. కొత్తగా కొన్ని బడులు 8 నుంచి 14 కోట్ల వరకు ఖర్చు చేసి మోడల్ స్కూల్ కట్టే బదులు ఉన్న 27,000 బడులలో మౌలిక వసతులు కల్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఆర్థిక లెక్కలను పరిశీలిస్తే విద్యారంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏఐబి నుంచి ఏకంగా 8,952 కోట్ల భారీ రుణం తీసుకుంటుంది. ఎన్నికల సమయంలో బడ్జెట్ లో విద్యకు 15% కేటాయిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఆ కేటాయింపులు కేవలం 8.2% చుట్టూనే తిరుగుతున్నాయని విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు. అంతర్జాతీయ అప్పులతో భవనాలు కట్టడం సులభమే కావచ్చు, కానీ ఉన్న వేలాది బడులను నిర్లక్ష్యం చేసి కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం ద్వారా అసలు సిసలైన పేద విద్యార్థులకు విద్య అందకుండా పోతుందనేది ప్రధాన ఆందోళన. 928 కోట్లతో 95 టిపిఎస్లు కట్టడం ఎంత నిజమో, ఏకంగా 23,000 ప్రభుత్వ బడులను కనుమరుగు చేయడం అంతకంటే కఠినమైన వాస్తవం. కార్పొరేట్ జిగేల్ షో కోసం వేలాది పల్లెటూరులోని బడులకు తాళాలు వేస్తే అది విద్యా విప్లవం ఎలా అవుతుంది? భవిష్యత్తు తరగతి గదులలో ఉంది అనుకున్నప్పుడు ఆ తరగతి గదులే లేని గ్రామాల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వాలు కేవలం ఆర్భటపు ప్రకటనలు మాని గ్రౌండ్ రియాలిటీని గ్రహించి అడుగులు వేయాలి. ఈ వార్తపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ నిర్ణయం సరైనదేనా? కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఓకే టీవీ.